ఈ వారం కవయిత్రి సంధ్యా శర్మ. అక్షర గవాక్షం. అట్లా ఆకాశానికి అతికించి చూడు, రాలే వాలేవి సన్నని చినుకులో, వరదై పారే సెలయేటి గలగలలో, తుఫానై రేగుతూనే నదీనదాలకు ఊటై పచ్చటి సెలయేటి పంటగా. ఒంటరికలను 10 మందికి పంచిచూడు, తుంటరిగా త్రుంచేస్తూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ, మార్గమధ్యంలో మధ్యంతరమై శిరసావహిస్తూ నిలిపేస్తుంది శిఖరంగా. చిక్కటి చీకటిని పరిచయించి చూడు, శూన్యంలో ఒంటరి చేస్తూ, దుఃఖానికి దూరం చేస్తూ, గుక్కపెట్టిన గుండెతడిని ఆవిరి చేస్తూ, వెచ్చని వెలుగై జ్ఞానబోధకు ఉపక్రమిస్తుంది చరిత్ర చెక్కిన శిల్పంగా. ఆరాటాన్ని అన్వయించి చూడు, అప్పుడప్పుడు మిగిలిన ఒకంత ఖాళీని నిండుగా నింపేస్తుంది. ఈర్ష్యకో ద్వేషానికో రాల్చుకున్న కన్నీటి బొట్లను కారుణ్యపు మొగ్గై వికసిస్తుంది. ఎడారి రంగును తరిమేస్తూ వెన్నెలపాటై ఆలపిస్తుంది. రెప్పపాటు వేగంలో విశ్వాంతరాలన్నీ అక్షర గవాక్షాలతో అక్షయంగా మలిచేస్తుంది. నిత్యం మనోమేధో మదనం చేస్తూ అక్షరం. ఈ వారం కవయిత్రి సంధ్యా శర్మ. ఉదయపు రెక్క. కొన్ని శ్వాసల్ని లెక్కిస్తూ ఓ కలను తెంపుకుని మేల్కొంటాను. కిటికీ అంచున వాలే జంట పావురాలు నిన్న వచ్చి నేడు కానరాని పిచ్చుకమ్మల కిచకిచల అనవాల కోసం ఎదురుచూస్తూ, అటూ ఇటూ కదులుతూ ఏ మూలనో అతుక్కోలేని ఆలోచనల మధ్య ఒంటి నిండా కప్పుకున్న బాధ్యతలతో, వీధి చివరి నుండి వినపడే కూని రాగాలు పిలుస్తూనే పలవరిస్తాయి. రంగులో చిక్కదనాన్ని ఒంపుకుని బోసినవ్వుల కెరటాన్ని తలపిస్తూ, నేల నుండి వెన్నెల మొలుస్తున్నట్లు జాజిమల్లెల గుత్తులు గుబాళిస్తూ మనసును మరో లోకంలోకి వదిలేస్తుంది. అడుగుకో ఆక్రోశము ఆత్మీయతో, అభిమానపు తీగలో వాంఛలతో ఉక్కిరిబిక్కిరి చేసి ఊపిరి కొమ్మతో పాటు ఊగిపోతుంది. వినపడే మాటల తొట్టి అఖండంగా వెలుగుతూ, కనపడని మది మాత్రం ప్రవాహమై ఆటుపోటుల కేంద్రకమే. తడితగిలిన రెప్పలు కాస్త ముందు వెనుకైన మబ్బు పట్టిన గుడిలో నిశ్చింతగా ఒక్కో మెట్టు లోనికి జరుపుతూ, ఘనీభవించని కాలం ఒడిలోకి ఖాళీతనాన్ని తోసేస్తూ, ఒంటరి తలపుకు జంటపదమై నిలిచిపోతా మరో ఉదయపు రెక్కనై ఎగిరిపోవడానికి. ఈ వారం కవయిత్రి సంధ్యా శర్మ. కాగితపు పడవ. గుప్పెడు అక్షరాలే కావచ్చు, కాగితం గరుగ్గానే ఉండొచ్చు, అయినా ప్రతిసారి ప్రేమగా హత్తుకుంటుంది. విసుగొచ్చిన క్షణానో, అలసిన సమయానో, అలసత్వం చూపిన భయానో, ఓడిపోయిన బాధల్లోంచి అమ్మగా ఆలింగనం చేసుకుంటుంది. కోల్పోతున్న కాండానికి చిడతొలచి కొత్తగా ఓ చిగురు వేయిస్తుంది. కాలాన్ని కాటుక చేసి కంటిపాపలా కనిపెట్టుకుని నిశ్శబ్ద ప్రపంచాన్ని పరిశీలించమంటుంది. మనుషులంతా ఒక్కటే, మనసులే వేరు. అంతటా బిగుసుకుపోయిన మాయతనంలోంచి వచ్చిన వారు. ఎప్పుడైనా ఎక్కడైనా నీ తరం నువ్వు ప్రేమించినంతగా మరో తరంలోని సాధక బాధకాల కోసం ఎదురు చూడకని సందేశమో సంశయమో తీర్చలేక వెనక్కు తిప్పలేని ఏకవాక్యంగా మిగిలిపోతుంది. కొండలు కోనలు చెరువులు గట్రా నడిచిన దారులు మన పాదాలు. ఏకాంత సమూహాల మధ్య చెలరేగే అందమైన ముఖ పుస్తకం మన జీవితం. లోటుపాట్లు ఏవైనా ఆటుపోటుల వలె అర్ధనారీశ్వర తత్వానికి అలవాటు పడిపోవాలి. గాయాల సహనాన్ని భరిస్తూ భరోసాగా మరో రేపటి కోసం గడియారం తిప్పిన ముల్లులా తిరిగిపోవాలి. అలుపెరుగని నది ఒరవడిలా ఎవరి గురించో దేని గురించో ఎన్నని తెలుసుకుంటాం. స్పష్టత లేని మలుపుల్లో అదృశ్యమయ్యే మేఘంలా కొన్ని అసంగతాల నడుమ అక్షరాలనంత అద్దంలో చూసుకుంటూ మనసునిలా పేజీల నిండా పరిచేసుకుంటే అలౌకిక ఆనందమే కదిలే కాగిత పడవల.